నిన్న జరిగిన తనుజకి అలాగే దివ్యకి జరిగిన గొడవలో ఎంతమంది చూశారో ఎపిసోడు కామెంట్ రూపంలో తెలియదు. చూసే మాట్లాడండి, చూడకుండా దయచేసి మాట్లాడద్దు. నేను పిన్ టు పెన్ స్టాప్ చేసి మరి చూశాను. ఫస్ట్ అరిసింది ఎవరు? పాయింట్ 1. ఫస్ట్ థర్డ్ పర్సన్ని ఇద్దరి మధ్య గొడవలోకి తెచ్చింది ఎవరు? సెకండ్ పాయింట్. ఈ ఎవరైతే వీళ్ళు పర్సనల్గా బయట అంటే బిగ్ బాస్ హౌస్ బయట ఏదైతే వీళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏదైతే మీరు చేస్తారో దాని గురించి తెచ్చింది ఎవరు? థర్డ్ పాయింట్. అలాగే పర్సనల్గా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది ఎవరు? బిహేవియర్ గురించి స్టార్ట్ చేసింది ఎవరు? ఫోర్త్ పాయింట్. ఈ 4 పాయింట్లే కదా ఏ గొడవకైనా ఆజ్యం అనేది ఒక దగ్గర స్టార్ట్ అవుతుందిగా. ఈ 4 పాయింట్లు స్టార్ట్ చేసింది తనుజానే. నిన్న ఈ 4 పాయింట్లు స్టార్ట్ చేసింది తనుజానే. ఫస్ట్ ఏముంది బిహేవియర్ గురించి మాట్లాడింది. బిహేవియర్ గురించి మాట్లాడితే ఎవడు ఊరుకోడు, అందుకే అటాక్ చేసింది ఆ అమ్మాయి, తప్పేం లేదు. తర్వాత ఏముంది? భరణి గారి విషయం తీసుకొచ్చింది తనుజానే నేను గొడవలో. మరి భరణి గారిని తీసుకొచ్చిన భరణి గారిని పిలవక వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను పిలుస్తారా ఏంటి? అందుకని భరణి గారిని పిలిచి మీరు రండి ఒకసారి మాట్లాడి మీ గురించి ఎత్తుతుంది ఇక్కడ ఈ మా ఇద్దరు జరిగే గొడవలో మీకేం సంబంధం, మిమ్మల్ని ఎందుకు తెస్తున్నా అడగండి అని చెప్పి అయిపోయింది కదా. ఈ అమ్మాయి బయట రివ్యూస్ చెప్పుద్ది, మూవీ రివ్యూస్. దాని గురించి నీకెందుకు? ఇక్కడ ఏమెత్తింది? నువ్వు ఇప్పుడే కెప్టెన్ అయ్యావు కాబట్టి మళ్ళీ కెప్టెన్సీ నీకెందుకు అని చెప్పింది. ఏమలాగే ఎంతమంది చెప్పారు? మిగతా ఇంకో 4 చెప్పారు. ఎవరి మీద నువ్వు అరవలేదు, ఒక దివ్య మీద ఎందుకు అరిచావు అంటే నీకు కూడా పర్సనల్ ఖర్చు ఉందనే అర్థం. ఓకే, ఓ పాయింటే కదా. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఫస్ట్ వాయిస్ రేట్ చేసి మీదకెళ్ళి అరిచింది ఎవరు? తనుజానే. మీరు చూడాలి, ఎపిసోడ్ రిపీట్ చేసి చూసుకోండి నేను చెప్పిన పాయింట్. ఇక్కడ అన్ని పాయింట్లు నెగిటివ్ పాయింట్లు ఆమె దగ్గర పెట్టుకొని నువ్వు వచ్చి గేమ్ల గురించి కూడా మాట్లాడుతుంది ఈవిడ. తనుజ గేమ్ల గురించి మాట్లాడుతుంది. ఈవిడేదో పెద్ద చించేసే గేమ్లు ఆడినట్టు మనసు మీద చేసుకొని ఎవరైతే ఈమె ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఫ్యాన్స్ అందరూ చెప్పండి, ఏమి చించి పొడిచి ఆడిందో ఏ గేమో చెప్పండి, ఏమి డిపెండ్ అవ్వకుండా ఆడిందో చెప్పండి. ఎవరైనా నామినేట్ చేస్తే తీసుకోగలదా? ఎవరైనా ఆమెను నామినేట్ చేస్తే నవ్వుతూ ఓకే చూసుకుందాం అని చెప్పి దేవుడికి జనాలకి అని ఎప్పుడైనా వదిలిందా? అసలు ఎంతమంది ఆమెకి నామినేట్ చేయడానికి భయపడుతున్నారు హౌస్లో? నామినేట్ చేస్తే ఎలాగే ఉంటుంది సీను. ఎమాన్యుల్ మీద అరిసేసింది నిన్న చేశాడని. సుమన్ శెట్టి మీద ఎందుకల్లా, డిమాన్ పవన్ ఏమందుకు అనలా, భరణిని ఎందుకల్లా, వీళ్ళు ముగ్గురిని అనలా. ఈమెకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళు మాత్రం హైలైట్ చేయడానికి ట్రై చేసింది అదే దివ్య అండ్ ఎమాన్యుల్. నిన్న దివ్య అండ్ ఎమాన్యుల్ ఏమైతే ఆమె వద్దు అనుకున్నారో కంటెంటర్షిప్లో దాన్ని ఆమె తీసుకోలేకపోయింది, ఆన్సర్ చెప్పలేక పర్సనల్గా అటాక్ చేసింది అయితే బలగుది చెప్తా. అలాగే కూర్చోపో అని చెప్పి ఎంత గీరగా మాట్లాడింది అది కళ్ళకి కనిపించవా అందరికీ? సో ఇక్కడ ప్రతి మాట ముందు ఫస్ట్ ట్రిగర్ చేసేది తనే. ఖచ్చితంగా ఓటమిని కానీ తర్వాత నామినేషన్లు కానీ అవతల ఎవరైనా సరే విమర్శించినప్పుడు తీసుకునే శక్తి లేనప్పుడు మనం అసలు ఇలాంటి షోలకు రావడానికి దండగా అని చెప్తాను. తనుజకైతే నేను దండగా అని చెప్తాను. ఎందుకంటే ఇలాంటివన్నీ తీసుకోగలిగినప్పుడే కదా నువ్వు బిగ్ బాస్ షో కప్పు అనేది చాలామంది పెడుతున్నారు. తనుజ కప్పు విన్నర్ బొచ్చు భోషానం అని పెడుతున్నారు కదా. ఇవేనా క్వాలిటీస్? ఫ్రస్ట్రేట్ అయ్యి పర్సనల్గా వెళ్ళడమేనా? బిహేవియర్ గురించి మాట్లాడటమేనా? మధ్యలో ఇంకో పర్సన్ తీసుకురావడం, భరణిని తీసుకురావడమేనా విన్నర్కు ఉండాల్సిన లక్షణాలు? అలాగే పో అని అనడం, వెటకరంగా మాట్లాడడం, సైకిల్ చేయడం, ఇమిటేట్ చేయడం, ఇవేనా ఒక విన్నర్కు ఉండాల్సిన లక్షణాలు? ప్రతి ఒక్క ఎవడైతే సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక క్వశ్చన్గా నేను వేస్తున్నాను. ఆన్సర్ చెప్పండి వీటికి. ఏంటి అక్కడ మిస్టేక్ ఏం జరుగుతుంది? తట్టుకోలేనప్పుడు ఎందుకు ఆడడం? ఇప్పుడు ఒకటి ఇక్కడ ఎంత గజ్జి లేకపోతే తనుజాకి ఇప్పుడు ఎవరు దివ్య చేసిందని చెప్పి ఎరుచూపడిపోయింది. దివ్య మీద పర్సనల్గా వెళ్ళిపోయింది, థర్డ్ పర్సన్ తీసుకొచ్చింది, ఇమిటేట్ చేసింది. కరెక్ట్గా చెప్పాలంటే బాడీ షేమింగ్ వచ్చే విధంగా మాట్లాడింది అనేది చెప్తాను నేను. వెటకారం చేసింది, వాయిస్ను కూడా వెటకారం చేసింది. పో అంటుంది, గో అంటుంది. తెలుగు రాకపోతే కన్నడలో మాట్లాడసావు. అంతేగాని తెలుగు అర్థాలు మాట్లాడేటప్పుడు బాడీ సైనింగ్స్ ఇచ్చేటప్పుడు అవతల వ్యక్తులను ఇన్సల్ట్ చేసేలాగా ఉంటే ఖచ్చితంగా మాట్లాడతారు. దివ్య అదే చేసింది. ఫస్ట్ వాయిస్ కూడా లేపింది తనుజానే. కరెక్ట్గా చూడండి మీరు షో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నిన్న జరిగిన గొడవలో ఫస్ట్ వాయిస్ రేజ్ చేసింది తనుజానే. ఫస్ట్ పర్సనల్గా బిహేవియర్ గురించి మాట్లాడింది తనుజానే. థర్డ్ పర్సన్ గురించి తెచ్చింది తనుజానే. ఇక్కడ ఏది చూసుకున్నా తనుజానే. అక్కడ దివ్య చెప్పింది కేవలం ఏ విషయం అంటే ఈ రీజన్తో నేను రీజన్ చేస్తున్నాను. ఆల్రెడీ కెప్టెన్ అయ్యి కెప్టెన్గా ఉన్నావు, బ్యాడ్జ్తో ఉన్నావు. సో మళ్ళీ కెప్టెన్సీ అవకాశం నీకు ఎలా ఇస్తానని రీజన్ చెప్తే దానికి పొంతలేని ఆన్సర్లు చెప్పుకొని డిఫెండ్ చేసుకోలేక పర్సనల్గా వెళ్ళిపోయి
ఇంకోతో క్యారెక్టర్ని తక్కువ చేసేలాగా ఆ అమ్మాయి బయట రివ్యూలు చేసుకుంటుంది, ఏం చేసుకుంటుంది, నీకు ఎందుకు? బయట చేయలేక ఇక్కడికి వచ్చావా అంటది, బయట చేయలేక ఇక్కడికి వచ్చి చేస్తున్నావు అని అంటది. ఇవన్నీ ఎవడు విని ఊరుకుంటారు? మిమ్మల్ని ఎవడని తిడితే ఊరుకుంటారా మీరు? సో అదే ఆన్సర్ ఆ అమ్మాయి దగ్గర వచ్చింది. ఒక క్యారెక్టర్ ఉన్న అమ్మాయి అవ్వచ్చు, ఏదైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఊరుకోరు. తనూజ ఎవరైనా నామినేట్ చేస్తేనే తీసుకోదు. అలాంటిది పర్సనల్గా అంటే ఊరుకుంటారు ఎవడన్నా? తనూజ మాట్లాడేటప్పుడు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడాలి. అవతల అనకుండా ఉంటారు. నువ్వు కంట్రోల్ తప్పితే అవతల కంట్రోల్ భరించాలి. పర్సనల్గా వెళ్ళిపోతాయంటే ఎవరు ఊరుకుంటారు? ఇంకోటి కూడా ఇంకో హైలైట్ విషయం చెప్తాను ఇక్కడ. ఎవరెవరైతే ఈ రివ్యూవర్స్ కొంతమంది ఉన్నారు, తనూజ భజన తప్ప వాళ్ళకి వ్యూవర్షిప్ రాదు, లైకులు రావని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెడతారు. నేనైతే అలాంటి విషయాలు ఫరక్ పడను, అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అంతగానే లేదు. లైకులు చేస్తే అనేది అది దొబ్బేయండి, ఉన్నది చెప్తాం, కరెక్ట్గా ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడితే తట్టుకోగలిగితే లైక్ చేయండి, లేకపోతే మానేయండి. అయితే ఇక్కడ ఫస్ట్ తనూజని ఎవరు నామినేట్ చేశారు? దివ్య నామినేట్ చేస్తే విరుజు పడిపోయింది, ఎందుకంటే దివ్య ఇష్టం లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎవరు చేశారు? సంజయ్ గారు చెప్పారు, భరణి గారు చెప్పారు. అక్కడ ఏమల్లా చూసుకోండి, మీరు ఎపిసోడ్ చూడండి మీరు ఒకసారి. మళ్ళీ సుమన్ శెట్టి కూడా రీజన్ చెప్పాడు, ఏం మాట్లాడాల, మహా అయితే మామూలుగా అవునా అలాగా ఇదా రీజను అందే అయిపోయింది. డేమాన్ భావం చేశాడు, మరి అప్పుడేం మాట్లాడు? ఏం మాట్లాడాలా మరి అప్పుడు అనొచ్చు కదా, నువ్వు ఏ రితు చౌదరి పేరు ఎందుకు చెప్పలా, నా పేరు ఎందుకు చెప్తున్నావు అనొచ్చు కదా. అనదు, ఎందుకంటే అక్కడ ఫ్రెండ్షిప్ అడ్డు వస్తుంది. రితు చౌదరి ఊరుకోదు. రీతుకి ఏమికి మరి లాస్ట్లో కాపాడేసిందిగా, ఇప్పుడు ఏమన్నా అది ట్రిగర్ అవుతుంది రీతు చౌదరికి వెళ్ళి, కాబట్టి అక్కడ మాట్లాడదు. ఎవరైతే ఇమాన్యుల్ వచ్చి మళ్ళీ ఈ పేరు చెప్పాడో అక్కడ మళ్ళీ రైట్ చేసింది వాయిస్. సింపుల్ చెప్తున్నా, ఆమెకి ఎవరైతే నచ్చరో, ఎవరైతే ఎగనెస్ట్ అనుకుంటుందో వాళ్ళ దగ్గర రేజ్ వేస్తుంది వాయిస్. మిగతా వాళ్ళు మరి ఆమెను వద్దనుకున్నారు కదా, 5 వద్దనుకున్నారు కదా, మరి ఇద్దరిని ఎందుకు పట్టుకున్నావు నువ్వు? దివ్యాను ఇమాన్యుల్ ఎందుకు పట్టుకున్నావు నువ్వు? అసలు అర్థమవుతుందా? చూసేవాడికి ఎవరికైనా అర్థమవుతుందా? ఈ అమలక్కలకు కూడా అర్థమవుతుంది ఏమన్నా? ఇక్కడ ఇప్పుడు ఇమాన్యుల్ చేశాడుగా, ఇమాన్యుల్ మీద ఏమంటుంది, ఇదే రీజన్ అని చెప్పి ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది. ఇమాన్యుల్ని ఎదురుదాడి చేయడానికి మొదలుపెట్టింది. ఒకళ్ళు మొదలు పెడితే అందరూ చెప్తారా అని అంటుంది. మరి అలాంటప్పుడు ఛాన్స్ నువ్వే తీసుకోవచ్చు కదా దివ్య అన్నట్టు. పోనీ అదేమన్నా బిగ్ బాస్ పర్టికులర్ దివ్య నువ్వు వచ్చి స్టార్ట్ చేయాలన్నది కదా. అక్కడ అన్నదేంటి, స్టార్ట్ చేయండి అన్నారు, ఎవరు లేకపోయేసరికి దివ్య లేచింది. దానికి కూడా ఏడుస్తావు నువ్వు, దానికి కూడా కామెంట్ చేస్తున్నావు. నువ్వు ఏమని కామెంట్ చేస్తున్నావు? తగ్గుతున్నమ్మా నువ్వు ఫస్ట్ వచ్చేస్తావు అనుకుంటావు కదా, అన్నింటిలో నువ్వే ముందు ఉండాలనుకుంటున్నావు కదా అని చెప్పాను. మరి నీ సంగతి ఏంటి? నువ్వు ప్రతిదాంట్లో హైలైట్ అవ్వాలని ప్రతిదానికి నువ్వే ఉండాలనుకుంటావుగా. ఎవరికైనా ఇంట్లో వచ్చిన మమ్మీ డాడీ ఎవరైతే వచ్చారో ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఏదైనా వచ్చిందంటే అది ఫస్ట్ నువ్వు వెళ్ళిపోవాలి. వీళ్ళందరినీ లాక్ చేసి కూడా ఉంచో. ఇమాన్యుల్ని కళ్యాణ్ అందరిని ఆపేలా నువ్వు డోర్ కదా, నేను వెళ్తాను మీరు ఎవరు రావడానికి వీల్లేదని చెప్పి వెళ్ళిపోయి కెమెరా అటెన్షన్ నీ మీదే ఉండాలి. మరి చూసే బిగ్ బాస్ వ్యూవర్స్ కూడా మీకోసం ఉన్నారు. ఈ బిగ్ బాస్ కూడా బుద్ధి జ్ఞానం లేదని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఇది అయిపోయింది కదా, ఈ 5 నామినేట్ చేశారు. 5 నామినేట్ చేస్తే 5లో 3 ఏమల్లా, కంప్లీట్గా ఏమల్లా, భరణి గారిని ఏమల్లా, డేమన్ పవన్ వల్ల, సుమన్ శెట్టినే వల్ల. ఒక్క దివ్య అయిపోయింది, ఇరుచు పడిపోయింది, గొడవ పెట్టుకుంది, పర్సనల్గా వెళ్ళిపోయింది, ఇమాన్యుల్ని తగులుకుంది. ఎందుకంటే ఇష్టం లేదు వీళ్ళిద్దరూ. నీకు ఎవరు ఇష్టం లేదో వాళ్ళ మీద ఇరుచు పడిపోతావు తల్లి. తనూజ ఎవరైతే ఫాలో అవుతున్నారో, అలాగే రివ్యూ చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా నిజాలు మాట్లాడడం మొదలుపెట్టండి. అట్లీస్ట్ ఏదో ఎవరు అందరూ చూస్తున్నారు వీడియోలు, అందరూ చూస్తారు, అందరూ పిచ్చోళ్ళేం కాదు, మనం ఏది చెప్తే నమ్మేస్తారు అనుకోవడానికి. ఇది అయిపోయింది. తర్వాత ఆ మెజారిటీ వచ్చింది కాబట్టి ఈఎంఐ నెక్స్ట్ గేమ్లోనే తప్పుకున్నారు. అంతా బాగుంది, గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ కూడా మీరు చూశారు, అక్కడ ఒక ఆహారం అవ్వడానికి బ్లూ అండ్ ఎవరినైతే ఆహారంగా పంపిస్తారో నెక్స్ట్, అలాగే ఒక టీం నుండి ఎంత అంటే అక్కడ ఇద్దరు డిఫెండ్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏ కలర్ వైపు పెడతారో ఆ కలర్లో ఉన్నవాడు వచ్చి ఆహారంగా మారాలి. అక్కడ పెట్టిన ఏదైతే అదో మానిస్టర్కి సంబంధించి మానిస్టర్ ఏదైతే డెమో ఉందో ఆ డెమోకి ఆ కలర్ ఎటువైపు ఆ కలర్ టీం వెళ్ళి బలవాలి. వాళ్ళు మళ్ళీ ఏ కలర్ పెడితే ఆ కలర్లో ఉండి ఒక్కొక్కరు తగ్గిపోతారు. ఇది గేమ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ణయించుకోవాలి ఎవరు ముందు వెళ్ళాలి, ఎవరు వెనకాల వెళ్ళాలి అనే దాంట్లో ఏం కూడా ఏం చేసిందంటే కావాలని చెప్పి డేమాన్ పవన్ని, కళ్యాణ్ని, రీతు చౌదరిని, సుమన్ శెట్టిని ఒక టీంలో పడేసింది. అలాగే ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా రీతు చౌదరి ఫస్ట్ వస్తుంది, ఖచ్చితంగా రీతు చౌదరి ఆ గ్రూప్ నుండి మిగిలేది. ఎందుకంటారా, అక్కడ ఉన్నది సుమన్ శెట్టి, మేక,
ఇకపోతే ఆయన పేరేంటి డిమాండ్ పవన్ రితు చౌదరి కోసం ఆడతాడు. ఇంకా కళ్యాణ్ ఉన్నాడంటే మంచివాడుగా అనిపించుకోవడం కోసం భయంకరంగా ట్రై చేస్తున్నాడు. అమ్మ నాన్నలు కూడా వాళ్ళ పరువు తీసే విధంగా మాట్లాడి మరి ఆయన గొప్పవాడు అనిపించుకోవాలనుకున్న కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నది ఆడపిల్ల ముగ్గురులో రితు చౌదరికి అవకాశం ఇస్తాడు కాబట్టి అటు సెట్ చేసింది చక్కగా రితు చౌదరి రావాలని. ఇటు చూస్తే వీళ్ళందరూ ఆపర్చునిటీ కోసం ఎవరు గివప్ ఇచ్చేవాడు కదా. సంజన కానీ, దివ్య కానీ, భరణి గారు కానీ, ఎమాన్యుల్ కానీ. కానీ అక్కడ భరణి గారు ఎలిజిబుల్ ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కెప్టెన్ అయ్యారు, ఆయన అవ్వలేదు కాబట్టి. అయితే ఇక్కడ ఫస్ట్ హెల్ప్ చేయలేము అలిగింది, వెళ్ళిపోయింది. సంజన గారు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ రెడ్ నొక్కింది కావాలని చెప్పి ఆమె అలిగింది. ఎలా అయినా వాళ్ళ ముగ్గురు ఎవరో తెలుసుకొని వస్తారని చెప్పి సొంత టీంకే బొక్కలు పెట్టింది సంజన. సొంత లాభం, సొంత ఎజెండాని టీం కోసం నాశనం చేసిందని చెప్పాలి. అక్కడ ఒక అసహ్యకరమైన చర్య చేసింది. మొత్తానికి సంజన పేరు దివ్య అయితే లోపలికి వచ్చింది. దివ్య వచ్చిన తర్వాత బ్లూ కలర్ పెట్టారు, కళ్యాణ్ వచ్చాడు. ఈ లోపు ఇక్కడ ఉన్నది ఎవరు, ఇద్దరు రెడ్లో భరణి ఏమైనా వీళ్ళిద్దరు ఎవరు బలవ్వాలి, ఎవరు ఉండిపోతే వాళ్ళే కదా కెప్టెన్కి వెళ్తారు రౌండ్కి. సో భరణి గారేమో ఆయన డిపెండ్ చేసుకుంటున్నారు, ఎమాన్యుల్ ఆయన డిపెండ్ చేసుకుంటున్నారు. ఇక్కడ విషయం చూడండి, ఇలా ఎప్పుడు జరిగినా సరే బిగ్ బాస్ తిడతాడు. ఏమనంటే మీరు ఎవరో తేల్చుకోవాల్సిందే, మీరు త్వరగా తేల్చుకోండి అని వార్నింగ్ ఇస్తాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది వెరైటీ చూడండి. ఎవరైతే సంచాలకుగా ఉన్న తనూజ ఉన్నారో బిగ్ బాస్ని అడుగుతుంది. ఏమనంటే బిగ్ బాస్ వీళ్ళిద్దరూ ఏది తేల్చుకోవట్లేదు, బిగ్ బాస్ నాకు అవకాశం ఇస్తే నేను తేల్చేస్తాను బిగ్ బాస్. ఈమెవరు అసలు, వాళ్ళిద్దరు కదా తేల్చుకోవాలి, ఫైనల్గా వాళ్ళిద్దరు ఎలాగైనా తేల్చుకోవాల్సిందే. ఇదే కదా జరిగింది అంతకుముందు. ఈ అడగగానే బిగ్ బాస్ వరం ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లా. ఏం జరుగుతుంది అసలు? తనూజ ఏది చేయమంటే చేస్తారా మీరు? ఓ పని చేయండి, తనూజ నెక్స్ట్ ఈ వీక్ నుండి ఎవరిని తీసేయమంటే అది తీసి పడేయండి. లేదు అంటే ఈ వీక్లో ఇచ్చేయండి, కప్పు ఇచ్చేయండి ఆ అమ్మాయికి. ఒక డిసైడ్ అవుతాం మేము కూడా, అసలు ఏంట్రా బాబు వీళ్ళు అని చెప్పి. అంటే నిజంగా చెప్పాలంటే మీ చేసే చర్యల వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇన్సల్ట్ అయ్యేది ఒక భాషాపరంగా కూడా బాధపడాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా. మీరు అంత ఫేవరెటిజం చూపించక్కర్లేదు, ఇతర భాషల పట్ల గౌరవం ఉండాలి కాదన్నట్లు. తల్లిని కొట్టి పిల్లకి పెట్టమని కాదు. మన భాషకు సంబంధించి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈక్వాలిటీ ఇవ్వండి. నేను ఫేవర్ చేయమన్నట్ల ఈక్వల్గా చూడండి అంటున్నాను. లాస్ట్ సీజన్ అలాగే తీసుకెళ్ళి బొంద పెట్టారు, ఆడేవాళ్ళు ఉన్నా సరే. ఈ వీక్ ఈ సీజన్ కూడా మీరు అదే చర్యలు చేస్తున్నారనైతే చూసే ప్రతిపేక్షకుడు కనిపిస్తుంది. అందులో నాకైతే మాత్రం ఖచ్చితంగా గత వారం రోజులు 15 రోజులకైతే ఖచ్చితంగా బిగ్ బాస్ ఏదైతే ఆలోచిస్తున్నాడో అదైతే రాంగ్గా అనిపిస్తుంది. ఇన్సల్ట్ చేసే విధంగా ఉంది తెలుగు ప్రేక్షకుల్ని. తెలుగుకు సంబంధించిన భాష ప్రోగ్రామ్ అయ్యి ఉండి తెలుగు వాళ్ళకి ఇంత అవమానం చేయడం అయితే కరెక్ట్ కాదనిపిస్తున్నారు. ఏదో అడిగితే చేస్తారా? అమ్మాయి అడగగానే ఏంటో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకో, అంతేగాని ఇక్కడ తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దడానికి అయితే ట్రై చేయడం అయితే కరెక్ట్ కాదు బిగ్ బాస్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో. అలాగే మొత్తానికి అయితే మాత్రం ఈ అమ్మాయి చాయిస్ తీసేసుకుంది. అడిగింది కదా, అడగగానే బిగ్ బాస్ ఓకే నువ్వు నిర్ణయం తీసుకో అన్నాడు. అనగానే భరణి గారి నుంచింది, ఎమాన్యుల్ ఆల్ పంపించింది. మొత్తానికి ఇదంతా ప్రాసెస్ అయిపోయింది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఉన్నది ఎవరు అంటే అక్కడ సుమన్ శెట్టి అండ్ రితు చౌదరి లాస్ట్కి మిగిలిపోయారు. అయితే ఈ గేమ్ మధ్యలో చాలా జరిగినాయి. ఏంటంటే ఇక్కడ సుమన్ శెట్టి కళ్యాణ్ లోపలికి వెళ్ళిపోయాడు కదా, కళ్యాణ్ ఏమో బ్లూ కలర్ రోడ్లు పెట్టాడు. బ్లూ కలర్ రోడ్లు పెట్టి అంటే ఇప్పుడు ఎవరో ఒకరు రావాలి. అక్కడ ఉంది ఎవరు, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్, రితు చౌదరి. ఇక్కడ జరిగిన సన్నివేశం చూడండి. ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి, రితు చౌదరి, డిమాను, సుమన్ శెట్టి ఏమనుకున్నారంటే సరే ఒక పని చేయి, సుమన్ శెట్టిని వెళ్ళమంటే సుమన్ శెట్టి ఏమో నేను వెళ్ళాం అన్నాడు. సరే అయితే ఒక పని చేస్తాను, నేను రెడ్ని నెక్స్ట్ భరణి గారు ఒకడే ఉండిపోయారు కాబట్టి నేను ఎలా అయినా బలం వాడి భరణి గారిని లోపల తెప్పించేస్తా, ఇంకా మిగిలిపోయేది మీ ఇద్దరే కాబట్టి తర్వాత తెలుసుకుందాం అని చెప్పి డిమాండ్ పవన్ వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఈలోపు కళ్యాణ్ ఏం చేశాడు, ఓ సలహా ఇచ్చాడు రితు చౌదరి. ఎందుకు డిమాండ్ పవన్ సుమనాన్ని పంపించచ్చు కదా అన్నాడు. మరి డిమాండ్ పవన్ రితు చౌదరి ఒక అండర్స్టాండింగ్ వచ్చి నిర్ణయం తీసుకుని వెళ్ళేటప్పుడు కళ్యాణ్ చెప్పంగానే రితు చౌదరి ఆలోచించడం మొదలుపెట్టింది. ఒక్కసారి బ్యాక్ స్టెప్ వేసి ఒకసారి చేద్దామా అనేసరికి డిమాండ్ పవన్కి ఒళ్ళు మంటుకు వచ్చింది. నువ్వు ఏంటి మనం నిర్ణయం తీసుకున్నాం కదా, నేనేం పిచ్చోళ్ళ ఏంటి అని ఆ అమ్మాయిని తీసుకున్న వాళ్ళు పిచ్చోళ్ళ ఏంటి, నేను ఆ డెసిషన్ ఇది కాదా అని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు. ఆల్రెడీ బెడ్ మీద కూర్చున్నప్పుడు తాను ఇద్దరు మాట్లాడుకుంటే కళ్యాణ్ రాగానే తను వెళ్ళిపోయిన తర్వాత ఆగరా మేము మాట్లాడతాం కాసేపు ఉంటారా అనలేదనే ఫీల్ అయ్యాడు ఈ వ్యక్తి. మరి అన్నప్పుడు ఈయన ఒక నిర్ణయం ఇద్దరు తీసుకున్న తర్వాత డిమాండ్ పవన్ బలవడానికి రెడీ అయితే కళ్యాణ్ ఏదో చెప్పాడని చెప్పి మళ్ళీ ఆ ప్లాన్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు డిమాండ్ పవన్ మామూలుగా మళ్ళీ హట్ అయ్యాడు.
ఇది సింపుల్ ఏంటంటే మనోడు ఏంటంటే కొద్దిగా పాజిటివ్గా ఫీల్ అవుతున్నాడు డిమాండ్ పవన్. కళ్యాణ్ ఇంటర్ఫియరెన్స్ బిట్వీన్ డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి, వీళ్ళిద్దరికి సంబంధించి ఈయన ఇంటర్ఫియరెన్స్ అనేది డిమాండ్ పవన్ నచ్చవట్లేదు. స్వతహాగా కళ్యాణ్తో గత వారం రోజులుగా మీకు తెలుసు నామినేషన్లో కూడా పెట్టుకున్నారు, వాళ్ళిద్దరికి పడట్లేదు. నాకు ఫ్రెండ్ అయి ఉండే నాకు సపోర్ట్ చేయకుండా వీడు తనూజ ఇష్టం అని చెప్పి పెద్ద తనూజని సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి మనోడు అలిగి కూర్చున్నాడు. సో ఇది నిన్న ఆ ఇద్దరి మధ్య కన్వెన్షన్. మొత్తానికైతే డిమాండ్ పవన్ ఏంటి నేను నేషన్ తీసుకొని నువ్వేంటి మళ్ళీ ఆలోచిస్తావని చెప్పి మనోడు వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోయి మొత్తానికైతే మాత్రం భరణి గారిని లోపల రెడ్లో పెట్టించారు. నిజం చెప్తున్నాను, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, లోపలికి వెళ్ళిన తర్వాత అత్యంత భయంకరమైన ధీమాన్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో భయంకరంగా ఫైట్ చేసిన వ్యక్తులు ఇద్దరు. ఒకటి దివ్య అండ్ ఎమాన్యుయల్. దివ్య అయితే అంత ముందు నుండి కూడా ఫైట్ చేస్తుంది, కింద పడింది, నొప్పి వచ్చినా సరే లెగిసి గివప్ అవ్వకుండా గట్టిగా ఉంచింది. అయితే ఈ గేమ్ ఆడేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎనర్జీ కోసం తమను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటారు అక్కడ. ఎందుకంటే తనూజ కూడా అక్కడ 2 సార్లు తన వాలంటరీగా రూల్స్ని బ్రేక్ చేసింది. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత రెండోసారి ఎలా చేంజ్ చేస్తుంది? ఆల్రెడీ వాళ్ళు బ్లూ కలర్ పెట్టారు. బ్లూ కలర్ పెట్టిన దాన్ని మళ్ళీ కళ్యాణ్ లెగిసి మళ్ళీ రెడ్ పెట్టే వరకు తనూజ వెయిట్ చేసి రెడ్ పెట్టిన తర్వాత నిర్ణయం అలా చెప్పుద్ది. మరి జరగలేదనన్నా అది ఫేవరెటిజం కాదా? మరి ఈ గ్యాప్లో ఎన్నిసార్లు మాట్లాడింది తనూజ? నేను వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక దగ్గర సెట్ చేశాననే డైలాగులు వినబడలేదా మీకు? దివ్య అనింది, దివ్య ఎందుకు అనకూడదు, నేను ఆడి చూపిస్తా పడేస్తా అది ఇది అంది, తప్పే ఉంది. ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయికి ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ అయితే ఒక ఆడపిల్లగా ఆడి చూపించింది కదా, దెబ్బతైనా అక్కడ ఆగిందా? అదే సిచ్యువేషన్లో తనూజను ఊహించుకోండి. దివ్య నిన్న ఇచ్చిన ఫైట్తో తనూజ ఆటను కంపేర్ చేసుకొని ఒకసారి ఊహల్లోకి వెళ్ళండి. మీరే మీ ఊహకే వదిలేస్తున్నాను. అంత ఎఫర్ట్స్ పెట్టగలదా? గివప్ ఇచ్చేస్తుంది, 100% గివప్ ఇచ్చేది. ఆడడం కూడా ఆడదు, సింపతి కార్డు ప్లే చేసేది. నేను ఆడపిల్లని ఇలాగైనారా ట్రీట్ చేసేది, నన్ను కొట్టారు, నా చెయ్యి ఇరిగిపోయింది, ఇదేనా ఆడేది కళ్యాణ్ డిమాండ్, మీకు అసలు బుద్ధి ఉందా? ఎన్నో మాట్లాడేది. జస్ట్ ఇలా తోసినందుకే అంత ఫీల్ అయిపోయింది. ఇంకెక్కడ లిటరల్గా చెప్పాలంటే దివ్యానే చాలా దారుణంగా హ్యాండిల్ చేశారని చెప్పాలి కళ్యాణ్ కానీ వీళ్ళు. ఎంత దారుణం. సంజనా గారిని కళ్యాణ్ భయంకరంగా హ్యాండిల్ చేశాడు నిన్న గేమ్లో. అయినా ఆమె ఎప్పుడు కంప్లైంట్ చేయలేదే. ఏమాత్రం ఆడ మగ తారతమ్యాలు తీసుకొచ్చి ప్రధానికి వంకర నిన్న అంటుంది. అవును, అందుకే వంకరగా నువ్వు వంకర, నీ బుద్ధి వంకర, రీజన్లో ఎత్తుక్కుంటావు, ప్రధానికి ఏడుస్తావు, సెంటిమెంటు. బిగ్ బాస్ కనుక మీ చెల్లిని చేర్చి నీకు 60 నిమిషాలు ముష్టిపడేయకపోతే నువ్వు చూసుకోలేక అడుక్కున్నావు బిగ్ బాస్ని చెప్పాలంటే. నేను డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తావు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నువ్వు అన్నీ కూడా నీకు చేయించుకుంటున్నావు. నువ్వు నాగార్జున గారు కూడా నీ విషయంలో చాలా కట్సి ఎక్కువైపోయింది. మరి మిగతా వాళ్ళు కూడా మనుషులే. మిగతా వాళ్ళందరినీ ఎవరైనా తప్పు చేస్తే ఎక్కేసి మోకాలదండే ఇచ్చాడు. నువ్వు తప్పు చేస్తే మాత్రం చాలా ఎలా కుదురుద్ది తనూజ? చూసుకోవాలి కదమ్మా. మేము చూస్తున్నాం సార్, మేము బిగ్ బాస్ చూస్తున్నాం సార్. 1 సైడెడ్గా ప్రతిదీ కూడా మాట్లాడేసుకోవడం, రివ్యూ చెప్పేవాళ్ళు కూడా దయచేసి చెప్తున్నాను, ఎవరెవరైతే రివ్యూ చెప్పేవాళ్ళు ఉన్నారో ఓపెన్ అప్ అవ్వండి, వాస్తవాలు చెప్పడానికి ట్రై చేయండి. అంతేగాని కంప్లీట్గా అది లైవ్ ప్రోగ్రామ్ ఉంది, అన్నీ చూస్తున్నారు జనాలు, చూసేవాళ్ళు చూస్తున్నారు, మళ్ళీ దాన్ని మార్చి పడేసి మ్యానిపులేట్ చేసి పడేస్తే ఎట్లా అండి? స్టెప్ బై స్టెప్ చూసుకోండి, మీకు అర్థమైంది. ఎవరు ముందన్నారు, ఎవరు థర్డ్ పర్సన్ మధ్యలో తీసుకొచ్చారు గొడవలు, వీళ్ళిద్దరి మధ్య గొడవలోకి ఎవరు తీసుకొచ్చారు? ఆమె బయట ఆమె రివ్యూవర్ అయితే ఆ విషయాన్ని తీసుకొచ్చింది ఎవరు, ఫస్ట్ అరిసింది ఎవరు? ఇవన్నీ 4 పాయింట్లు మీరు కంపేర్ చేసుకోండి, అన్నీ కూడా తనూజయే కనిపిస్తాయి. ఈ నిన్న జరిగిన 76వ ఎపిసోడ్లో కంప్లీట్గా నేనైతే తనూజది 100% తప్పు అంటాను. ఆ అమ్మాయి హ్యాండిల్ చేయలేదు, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేదు, మ్యాన్ పవర్ వాడలేదు, బుద్ధి వాడలేదు, బ్యాలెన్సింగ్ ఉండదు, అలుగుతుంది, అరుస్తుంది, కొరుకుతుంది కొద్దుకుంటే. డిమాండ్ పవన్ అన్న వదిలితే ఎత్తి పడేసేవాడు సార్ అన్నాను. నిన్ను కనుక వదిలితే కొట్టేదాను దివ్యాని. నేను చెప్తా 100 మాటలు. ఏదైనా నేను జరిగింది అయితే ఇది నా రివ్యూ, ఓపెన్గా చెప్తున్నాను. మొత్తానికైతే మాత్రం నేను చూపించలేదు కానీ కంప్లీట్గా రీతు చౌదరి కెప్టెన్ అయ్యింది. నిన్న ఎపిసోడ్లో అయితే అది టెలికాస్ట్ అవ్వలేదు, బట్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు థ్రెడ్స్లో కానీ ఇంట్లో ఆ వీడియోలు వచ్చేసాయి, లైవ్లో వచ్చేసింది, నేను చూశాను.
దాని గురించి కూడా మాట్లాడుకుందాం, బట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ 80% to 90% లైవ్ చూడరు, ఎపిసోడ్ చూస్తారు. కాబట్టి ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా దాని గురించి కూడా నేను మాట్లాడతాను నా రివ్యూలో, నెక్స్ట్ రివ్యూలో.